హాయ్ గైస్, ఇప్పుడే నేను స్కాన్ కోసం అని చెప్పని స్కాన్ తీద్దామని బయలుదేరాను ఫ్రెండ్స్. మన యాపిల్ స్కాన్ సెంటర్ అని మా అంజీ రోడ్లో ఉంటుందన్నమాట. సో నేను అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు. వెళ్ళి ఫస్ట్ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే రాసి మళ్ళీ అక్కడికి వెళ్ళి టైం లేట్ అయిపోతుందని నేను డైరెక్ట్గా స్కాన్ సెంటర్కి వెళ్తున్నాను అనమాట. అక్కడికి వెళ్ళి ఎక్స్రే తీయించిన తర్వాత నేను సార్ దగ్గరికి వెళ్ళాలి, ఆర్థోపెడిక్ దగ్గరికి. అంటే జస్ట్ డౌట్ అనమాట, మనకి ఫ్రాక్చర్ ఏమన్నా ఉంటే కారు కూడా డ్రైవ్ చేయలేం కదా. సో జస్ట్ స్వెల్లింగ్ ఉంది, అది కొంచెం డౌట్ గురించి అనేసి ఎక్స్రే తీపిస్తే మనకి డౌట్ క్లారిఫై అవుతుంది కదా అని వెళ్తున్నాను అనమాట. ఇక్కడే అంజీ రోడ్లో ఉంటుంది యాపిల్ స్కాన్ సెంటర్ అనమాట. సో అక్కడ తీయించుకుందాం అని చెప్పనేసి వెళ్తూ ఉన్నాను. ఇంకా ఏంటి సంగతులు ఫ్రెండ్స్, జాగ్రత్త, మీరు అందరూ డ్రైవ్ చేసేటప్పుడు చూసుకొని డ్రైవ్ చేయండి. నేను రెగ్యులర్గా తిరిగే రూటే, కానీ నాకు అది కనిపించలేదన్నమాట. అదే యాపిల్ స్కాన్ సెంటర్ అంజీ రోడ్లో ఉంటుంది, ఏకేవికే కాలేజీ పక్కన అనమాట. ఇదే అనమాట యాపిల్ స్కాన్. సో ఇక్కడికి వెళ్ళి ఎక్స్రే తీయించుకొని చెప్తాను ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళాను. బాగున్నారా? ఇప్పుడే ఎక్స్రే దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ మనం. థ్యాంక్ గాడ్ ఎక్స్రే తీపించాను ఫ్రెండ్స్, అయిపోయింది. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్స్రే చూశారు. సో ఫ్రాక్చర్ అయితే ఏం లేదు, కానీ జస్ట్ అలా ప్రెస్ అయిందని చెప్పారు. సో దానికి రెస్ట్ ఉంటే సరిపోతుంది, ఒక 5 days అని ఇట్లా క్రేప్ బ్యాండేజ్ చేసేసి ఒక 5 daysకి మెడిసిన్ రాసి ఇచ్చారనమాట. పెయిన్ కిల్లర్స్ అవి ఇచ్చారు. ఆఫ్టర్ దట్ అది మనకి అప్పటికి పెయిన్ కానీ తగ్గుకుంటే కనుక మళ్ళీ హిప్ కూడా ఒకటి ఎక్స్రే రాశారనమాట. సో అది తీయించుకోమని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సేఫ్గా బయటపడినందుకు మీ ప్రేయర్స్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ ఆల్, లవ్ యూ ఆల్. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ, అందరూ నా గురించి కేర్గా చెప్పినందుకు. ఓకే గాయస్, థ్యాంక్ యూ, బాయ్.